చేనేత కార్మికుల నుండి ఎలాంటి సపోర్ట్ అందుతుంది? ఏ వ్యక్తి అయినా సరే మనం ముందు వెళ్ళి మనం చెప్పినప్పుడు వాళ్ళు రెడీగా అడాప్ట్ చేసుకోరు. వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళతోటి మమేకం అవ్వాలి, వాళ్ళ కష్టాలేంటో మనం తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయగలమో వాళ్ళకి చెప్పగలగాలి మనం. సార్, ఈ ప్రెస్టీజియస్ అవార్డు దక్కింది, అది వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఏంటి మీ ఫీలింగ్? ఒక మధురమైన భావన అంటాం కదా, మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తాము స్టేజ్ మీద, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతులతో. ఒకప్పుడు నిజంగా చేనేత వస్త్రాలు అంటే పల్లెటూరులో వేసుకుని తిరిగేవారు. ఇప్పుడు సిటీల్లో పెద్ద పెద్ద మాల్స్లో గ్లాసెస్ అద్దాలు ఉన్న వాటిల్లో చాలా ప్రైజెస్ పెట్టి అమ్మాల్సింది. హ్యాండ్లూమ్లో రేట్లు పెరగడానికి ఇంకో చిన్న కారణం ఏంటంటే, నేత కార్మికుడు ఒక చీర నెయ్యాలంటే ఆ చీర తయారు చేయడానికి ముందు దాని రంగుల అద్దకానికి, దాని టై అండ్ డై చేయడానికి ఒక 7 రోజులు పడుతుంది అతను. సార్, ఇంకొకటి, ఈ అవార్డు ఏదైతే వచ్చిందో నేషనల్ అవార్డు, ఇది మహిళల్ని మరింత ప్రోత్సహించడానికి ఏదైనా హెల్ప్ అవుతుందంటారా? డిఫరెంట్ స్లాబ్స్ తీసుకొని ఆ పేర్లన్నీ ఇప్పుడు మేము ఢిల్లీకి రికమెండ్ చేసాం. సో వాళ్ళకి స్కీమ్స్ ఇవ్వబోతున్నాం. ఇక ముందు రాబోయే తరం అంతా మహిళా వ్యూవర్స్కే ఉంటుంది. సాంప్రదాయ చేనేత కళను ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ తెలంగాణ చేనేత రంగం 2024-25 సంవత్సరం గాను జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ప్రొడక్ట్ అండ్ డిజైనింగ్ డెవలప్మెంట్లో భాగంగా అందుకుంటున్న ఈ పురస్కారం రావడానికి అత్యంత ముఖ్య కారణం తెలంగాణ చేనేత సేవా కేంద్రం. అయితే ఈ కృషి వెనుక చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ ఐఏఎస్ గారి కృషి ఎంతో ఉంది. ఆగస్ట్ 7న పురస్కారం అందుకోబోతున్న అరుణ్ కుమార్ ఐఏఎస్ గారిని అభినందిస్తూ తెలంగాణ చేనేత రంగం భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేయబోతుంది, తెలంగాణ చేనేత సేవా కేంద్రం భవిష్యత్తు లక్ష్యాలేంటో అరుణ్ కుమార్ ఐఏఎస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. నమస్తే, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవార్డు అందుకోవటం వెనుక మీరు మీ టీం చేసిన ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి సార్? ఈ అవార్డు రావడానికి మొత్తం మా ఆఫీస్ స్టాఫ్, మేము మొత్తం ఒక 40 మంది ఉంటారు మా ఆఫీస్ స్టాఫ్. అవిరళ కృషి అంటాం దీన్ని. గత 3 సంవత్సరాలుగా టోటల్ టీం, నా టీము ఫీల్డ్ లెవెల్లో మన తెలంగాణలో 34 జిల్లాల్లో ఉన్న వ్యూవర్స్ని ఏకీకృతం చేసి వాళ్ళని ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నారు, లేదు వాళ్ళని డెవలప్ చేయడానికి ఇంకా మేము ఏం చేయగలం అని చెప్పేసి మా టీం మెంబర్స్ మొత్తం, ముఖ్యంగా మా శ్రీ పుహళింది గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు, శ్రీ పవన్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, బాలాజీ గారు, మిగతా సభ్యులందరూ, మన వెంకటేశ్వర్లు అని చెప్పి మొత్తం పేరు పేరున నా టీం మొత్తం అవిరళంగా కృషి చేశారు. వాళ్ళు తెలంగాణ మొత్తం పర్యటించి వ్యూవర్స్ అందరినీ కలుసుకొని వ్యూవర్స్కి ఏం కావాలి, వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారు, వ్యూవర్స్ ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి బాగా వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ ప్రకారం మా టీం మొత్తం ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేశారు. ప్రాజెక్ట్ తయారు చేసి దాని మీద మేము కృషి చేసాం. దాని మీద కృషి చేసి ఇక్కడ గద్వాల్ ఏరియాలో అయితేనేమి అక్కడ పాతకాలం పద్ధతుల్లో వాళ్ళు నేతనేస్తున్నారు. పాతకాలం పద్ధతిలో జాకార్డ్ ఉపయోగించి నేతనేస్తున్నారు. అందుకని చెప్పి అక్కడ మేమేం చేసామంటే, పాతకాలం పద్ధతి జాకార్డ్ అంటే ఒక 200 హుక్స్ కానీ 400 హుక్స్ కానీ 1200 హుక్స్ జాకార్డ్ అంటే ఆ వీవర్ దాన్ని నొక్కాలి అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. వీవర్ గుండెల మీద కానీ వీవర్ కాళ్ళ మీద కానీ చాలా ప్రెషర్ ఉంటుంది. సో అందుకని చెప్పి అక్కడ మేము జాకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం తీసుకొచ్చాం, ఆటోమేటిక్ లిఫ్టింగ్ మెకానిజం. సో అంటే ఇంతకుముందు ఒక 50 కిలోలు 60 కిలోలు కాలుతో నొక్కేదాన్ని జస్ట్ ఒక చిన్న ఎలక్ట్రిక్ బటన్ నొక్కితే ఆ జాకార్డ్ లేచే విధంగా మేము తీసుకొని వచ్చాం. తీసుకురావడం ద్వారా వాళ్ళకి అదొక సౌలభ్యం కలిగింది. తర్వాత మళ్ళీ ఆలోచించాం మేము, ఆ జాకార్డ్ నేసేటప్పుడు అట్టలు, జాకార్డ్ మీద డిజైన్ని చిన్న 2 అంగుళాలు బై 6 అంగుళాలు అట్టలు ఉంటాయి. ఆ అంగుళాలు దాని మీద డిజైన్ పంచ్ చేసుకుంటారు. ఆ పంచ్ చేసి డిజైన్ వేసేటప్పుడు వాళ్ళు ఒక చీర నేసుకున్న తర్వాత ఇంకొక చీర నేసుకోవాలంటే మళ్ళీ 10 రోజులు పని అయిపోతుంది, 20 రోజులు పని అయిపోతుంది. ఆ డిజైన్ కోసం మళ్ళీ ధర్మవరం వెళ్ళాలి, లేదంటే ఇంకో ఊరు వెళ్ళాలి వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము ఎలక్ట్రానిక్ జాకార్డ్ అని చెప్పి మనం కొత్తగా బనారస్లోనూ
కోయంబత్తూరులోనూ దాన్ని తయారు చేశారు. కోయంబత్తూరులో సక్సెస్ అయింది బనారస్ కన్నా. సో దాన్ని మన దగ్గర ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయకూడదని ఆలోచించి మా ఆఫీస్లో ఫస్ట్ పైలట్ బేసెస్ ఒకటి చేసాం. పైలట్ బేసెస్ చేసి మా దగ్గర నేసి చూసాం మేము. మా దగ్గర బాలాజీ అని చెప్పి వీవరు, శ్రీనివాసులు అని చెప్పి వీవరు, ఇద్దరు వీవర్ల సహకారం తీసుకొని దాన్ని మేము నేసాం ఎలక్ట్రానిక్ జాకార్డ్ పెట్టి. ఆ ఎలక్ట్రానిక్ జాకార్డ్ ఏంటంటే పూర్తిగా కంప్యూటర్తో లింక్ అయి ఉంటుంది. డిజైన్ అంతా కంప్యూటర్లో చేసుకుంటాం మనం. కంప్యూటర్లో చేసుకున్న తర్వాత పెన్ డ్రైవ్లో డిజైన్ తీసుకొని మిషన్కి ఇన్సర్ట్ చేసేస్తాము. సో ఇంకా అట్టలు కొట్టడం, అట్టలు డిజైన్ మారవడం అంటూ ఏముండదు. వీవర్ కావాలంటే ఒక 6 అంగుళాలు నేసి కలర్ చూసుకోవచ్చు, 10 అంగుళాలు నేసి చూసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఒక చీర మొత్తం నేసిన తర్వాతనే ఆయనకి అర్థమయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక 6 అంగుళాలు 10 అంగుళాలు వేయగానే అతనికి అర్థమైపోతుంది. సో ఈ 6 అంగుళాలు 10 అంగుళాలలో కూడా అతను ఎన్ని కలర్స్ మార్చుకోవాలో మార్చుకోవచ్చు. ఒకవేళ ఈ డిజైన్ నచ్చలేదు వెంటనే ఆ పెన్ డ్రైవ్లో డిజైన్ డిలీట్ చేసేసి మళ్ళీ వెంటనే కొత్తగా ఇంకో డిజైన్ పెట్టుకోవచ్చు. సో ఆ సౌలభ్యంతో మేము వచ్చేసి గద్వాల్లో ఒక 250 మగ్గాలు మీద ఇంకో పైలట్ చేసాం. అది సక్సెస్ అయింది. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత గద్వాల్ ఏరియాలో, మన నల్గొండ జిల్లా చెండూరులో, యాదగిరి భువనగిరి కింద పోచంపల్లిలో, పుట్టపాకలో ఇట్లాంటి చోట్ల ఇచ్చి ఒక 118 ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ ఇచ్చి అక్కడ ట్రయల్ చూసాం. అక్కడ ట్రయల్ సక్సెస్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంత పెద్ద బేసెస్లో ప్రాజెక్ట్ చేసింది మన తెలంగాణ ఆఫీసే చేసింది. ఈవెన్ బనారస్లో ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ పుట్టినా కానీ బనారస్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు వాళ్ళు. అక్కడ వీవర్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ వాటిల్లో కానీ అక్కడ రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. అదే వేరాజ్ మన వీవర్లు చాలా కోఆపరేటివ్. మనం ఇది అవకాశం ఉంది, మీరు ఈ అవకాశం చేసుకోండి, దీని మూలంగా మీకు ఇది బెనిఫిట్ అవుతుంది అని చెప్పి అనగానే వాళ్ళు రెడీగా అడాప్ట్ చేశారు. దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ఇది 3 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ అవుతుంది. 3 లక్షల రూపాయల ఎక్విప్మెంట్లో వీవర్స్ కాంట్రిబ్యూషన్ 10%, అంటే 30,000 రూపీస్. మిగతా 2,70,000 రూపాయలు సబ్సిడీ ఫ్రీ, ఇంకా వాడు కట్టాల్సిన అవసరం లేదు. ఆ 30,000 కూడా ఎందుకు పెట్టిందంటే కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే 100% సబ్సిడీ ఇవ్వచ్చు. కానీ వీవర్ ఎప్పుడైతే పెట్టుబడి పెట్టడో దాని మీద శ్రద్ధ ఉండదు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాం అనుకోండి, అది ఉచితంగా వచ్చింది అంటే ఒక కొంచెం దాన్ని షోపీస్ చూసి పక్కన పెట్టేస్తాడు. అదే ఒక 30,000 ఖర్చు పెట్టాడు అనుకోండి, అమ్మో నా డబ్బులు కూడా ఇందులో ఉన్నాయని చెప్పేసి అతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. అందుకని చెప్పి నామకే వాస్తే 30,000 అతన్ని పెట్టాం. అది పెట్టిన తర్వాత ఒక 2,70,000 ప్రభుత్వం నుంచి ఇచ్చి 118 మంది వీవర్లని ఐడెంటిఫై చేసి సెకండ్ ఫేజ్ ఆఫ్ పైలట్లో దాన్ని పోచంపల్లి ఏరియాలో, గట్టుపల్లి ఏరియాలో, చెండూరు ఏరియాలో, గద్వాల్ ఏరియాలో, రాజోలి ఏరియాలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి చూసాం. ఇప్పుడు సక్సెస్ అయింది. ఇప్పుడు సక్సెస్ అయినందుకు మన కేంద్ర ప్రభుత్వంలోని టెక్స్టైల్ మినిస్టర్ గారు, డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ ఆఫీసు వారు, తర్వాత సెక్రటరీ టెక్స్టైల్స్ గారు, వీరందరూ చాలా అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసి మనకి ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇంకో నెక్స్ట్ ఫేజ్లో ఒక 500 మంది వ్యూవర్లకు అనుకుంటున్నాం మేము. అంటే ఇది ఫేజ్ వైజ్, ఒకేసారి మనం చేయలేము ఇదంతా. ఇప్పుడు ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న వ్యూవర్లందరినీ చూసుకోవాలి, మనం ఒక తెలంగాణ చూసుకోమంటే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి తెలంగాణకి ప్రయారిటీ ఇస్తూ మిగతా చోట్లకు కూడా చేస్తున్నారు. సో ఎలక్ట్రానిక్ జాకార్డ్లో తెలంగాణ ప్రయారిటీలో ఇంకొక 500 మంది వ్యూవర్లు దీంట్లో బెనిఫిట్ పొందబోతున్నారు సెకండ్ ఫేజ్లో. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక 110 మంది వ్యూవర్లు బెనిఫిట్ అయ్యారు, పైలట్స్ కాకుండా. సో ఫేజ్ వైజ్ దీన్ని ఎలక్ట్రానిక్ జాకార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లనే వీవర్ల ఇళ్ళకి వెళ్ళినప్పుడు మేము చూసింది ఏంటంటే పాతకాలం మగ్గాల్లో కూర్చొని ఉంటారు, గుంట మగ్గాలు. గుంట తీసుకొని ఆ గుంట మగ్గంలో తీసుకొని చిన్న ఫ్రేమ్ పెట్టుకొని చేస్తుంటారు. దాని మూలంగా వర్షాకాలంలో నీళ్లు రావడం, లేకపోతే అందులో పాములు, జెరులు, తేళ్లు ఇట్లాంటివి రావడం, లేకపోతే అందులోకి వెళ్ళి కూర్చొని లేవడం వల్ల ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత దానికి ఫ్రేమ్ లూమ్స్ అని చెప్పి మేము ఇంప్లిమెంట్ చేసాం. ఇంతకుముందు చెక్కతో చేసేవాళ్ళం, ఇప్పుడు చెక్కతో చేస్తుంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వస్తుంది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వస్తుంటే దానికి ఒక మోడర్నైజ్ గ్యాడ్జెట్ కింద ఐరన్ ఫ్రేమ్స్, మొత్తం అంతా మగ్గం అంతా చెక్క నుంచి తీసేసి మొత్తం అంతా ఐరన్. చెక్కలో ప్రాబ్లం ఏంటంటే తుప్పు, చెద రావడం, పురుగు పట్టడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేకపోతే చెక్క కూడా చాలా కాస్ట్లీ పడుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఐరన్ ఫ్రేమ్తో చేసాం. ఓన్లీ మగ్గంలో ఒక స్లే అని పార్ట్ ఉంటుంది, ఆ స్లే ఒక్కటి టీకూడ్తో తీసుకొని మిగతా అది మొత్తం ఐరన్ ఫ్రేమ్ తీసుకొని ఐరన్ ఫ్రేమ్తో తీసి అవి కూడా గత 2020, 2021 ముందు, కరోనా ముందు నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాం. బట్ 2020 నుంచి చాలా స్పీడప్లో అవుతుంది. ఒక్క 2024-25 సంవత్సరంలోనే 450 మగ్గాలు ఇచ్చాం మేము.
ఓ గ్రేట్. 450 మంది వీవర్లకి మగ్గాలు సప్లై చేసాం. ఈ 3-4 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు ఒక 1000 మగ్గాలు ఇచ్చుంటాం. ఓకే. 1000 మగ్గాలు ఇచ్చుంటాం. సో ఇవన్నీ ఇది చేసాం. తర్వాత నెక్స్ట్ పోచంపల్లి ఏరియాలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆసు మిషన్ అని చెప్పేసి మన చింతకింద మల్లేశం గారు అని చెప్పి ఒక ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. వారు ఒక ఆసు మిషన్ ఇన్వెంట్ చేశారు. దాని మూలంగా ఈ పోచంపల్లిలో చేసే వెఫ్టిక్కత్కి ఈజీగా ఉంటుంది. దానికని చెప్పేసి అది వీవర్ కొనుక్కోవాలంటే కొంతమంది వీవర్లు ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది వీవర్లు ఎఫర్ట్ చేయలేరు. దాన్ని కూడా మేము ఇక్కడ బాధ్యతగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి 90% సబ్సిడీ, 10% వీవర్ కాంట్రిబ్యూషన్ కింద 37,000 రూపాయలు అది. సో ఆ ఇదిలో కూడా మేము ఒక 198 యూనిట్స్ ఈ ఒక్క సంవత్సరంలోనే ఇచ్చాము. ఈ ఒక్క 2024-25 సంవత్సరంలో 198 యూనిట్స్ ఇచ్చాం. ఆ తర్వాత ఒక వీవర్స్, కొంతమంది వీవర్లు వాళ్ళు చేనేత కార్మికులు మంచిగా ఉంటారు, వాళ్ళకి బాగా విద్య వచ్చు, కానీ వాళ్ళు ఎక్కడ మగ్గం పెట్టి నేర్చుకోవాలనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవకాశం లేదు. ఎవరో మాస్టర్ వీవర్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చేసామంటే, ఇప్పుడు ఒకవేళ వీవర్కి సొంత స్థలం ఉంది, ఒక 50 గజాలు 25 గజాలు 20 గజాల స్థలం ఉంది, అది రిజిస్టర్డ్ ల్యాండ్, వీవర్ ఎక్కడ అప్పుకి తాకట్టు పెట్టలేదంటే ఆ ల్యాండ్లో 100% సబ్సిడీ తోటి వీవర్ షెడ్లు కట్టించాం మేము. అంటే ఒక రూము ఒక 10/20 రూము లేదా 12/20 రూము ఒక రూమ్ లాగా కట్టించేసి దానికి 1,20,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఒక షెడ్ లాగా కట్టుకొని దాంట్లో ఆయన మగ్గం పెట్టుకొని నేర్చుకునే విధంగా అవి కూడా వీవర్స్ వర్క్ షెడ్స్ ఒక 135 ఇచ్చాం వీవర్స్ వర్క్ షెడ్స్ ఈ 24-25 సంవత్సరంలో. తర్వాత ఇవి కాకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వీవర్లు ఉంటారు, వీవర్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోరుకుంటుంటారు, కలర్ కాంబినేషన్స్ కోరుకుంటారు, డిజైన్లు కోరుకుంటుంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి వీవర్స్ ఇంటిని ఒక ఊరు చూసుకొని, సపోజ్ పోచంపల్లి ఉంది, ఆ ఊర్లో ఒక షెడ్ ఒక ఏరియా చూసుకొని అక్కడ ఒక 4 మగ్గాలు 6 మగ్గాలు పెట్టి 20 మంది వీవర్లను తీసుకొని, అందులో కూడా మళ్ళీ ఈ రిజర్వేషన్ పాలసీ మనకి గవర్నమెంట్ ఉంది కాబట్టి అందులో SC/ST వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెంబర్స్గా స్వీకరించి జనరల్ వీవర్తో పాటు వాళ్ళని కూడా SC/ST వీవర్స్ని కూడా వాళ్ళని కూడా పెట్టి 20 మంది బ్యాచ్ కింద ఒక బ్యాచ్ కట్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 45 రోజులు ట్రైనింగ్, అడ్వాన్స్డ్ మెథడాలజీ. అంటే ఇప్పుడు వాళ్ళు టవలో నేస్తున్నారు, టవల్ బదులు దుప్పటి ఎట్లా నెయ్యాలి, దుప్పటి నేస్తున్నారు, దుప్పటి నుంచి చీర ఎట్లా నెయ్యాలి, చీర నేస్తున్నారు, జాకార్డ్ డిజైన్ చీర ఎట్లా నెయ్యాలి, ఇట్లాంటి ట్రైనింగ్ అన్ని సమర్థ ట్రైనింగ్ అంటారు. సో ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ అనమాట ఇది. సో ప్రైమ్ మినిస్టర్ గారి విజన్లో సమర్థ్ ట్రైనింగ్ అని చెప్పేసి వివిధ స్కిల్స్లో జరుగుతున్నాయి. వెల్డరు, ఫిట్టరు, ప్లంబరు, డ్రైవరు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా, ఎలక్ట్రీషియన్, అట్లాంటి దాంట్లోనే వీవర్స్కి కూడా ఒక సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఆ సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్లో భాగంగా మిగతా వీటిల్లో వాళ్ళకి స్టైఫండ్ ఉండదు. ఏది ప్లంబరు, డ్రాఫ్ట్స్మెన్, వీటిల్లో వాళ్ళకి స్టైఫండ్ ఉండదు. బట్ దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ ఆధ్వర్యంలో వేజ్ కాంపన్సేషన్, స్టైఫండ్ అన్నాము, వేజ్ కాంపన్సేషన్. వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు ఒకరోజు పని వదులుకొని వస్తున్నారు మన దగ్గర కాబట్టి 100% వేజ్ కాంపన్సేషన్ ఇవ్వలేకపోయినా రోజుకి 300 రూపాయలు అని చెప్పి వాళ్ళకి వేజ్ కాంపన్సేషన్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఒక మాస్టర్ ట్రైనరు, ఆ మాస్టర్ ట్రైనర్ కూడా బీటెక్ హోల్డరు, ఎంటెక్ హోల్డరు, లేకపోతే టెక్స్టైల్స్లో డిప్లొమా చేసిన వాడినో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయని పెట్టి వాళ్ళకి మళ్ళీ ఆ చేనేత వృత్తిలో శిక్షణ పొంది నైపుణ్యం గల 2 క్రాఫ్ట్ పర్సన్స్ని అసిస్టెంట్లుగా పెట్టి వాళ్ళకి ఆ 2 క్రాఫ్ట్స్మెన్స్కి జీతం మేమే ఇస్తాం, మాస్టర్ ట్రైనర్కి జీతం మేము ఇస్తాం. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉన్న 20 మంది వీవర్లకి 45 రోజులు మీ పని నేర్పిస్తారు. ఆ 45 రోజులు పని నేర్పించిన తర్వాత మేమే దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీకో, మాస్టర్ వీవర్కో, లేకపోతే ఒక ఏజెన్సీకో వాళ్ళని మళ్ళీ టైప్ చేస్తాం. అంటే ఈ ట్రైనింగ్ తీసుకోవడమే కాదు, ట్రైనింగ్ తర్వాత వాళ్ళని జాబ్ గ్యారంటీ కూడా, ట్రైనింగ్ తర్వాత వాళ్ళని జాబ్ గ్యారంటీ కింద వాళ్ళని ఒక వీవర్ దగ్గర అటాచ్ చేసి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 630 మందికి ఓన్లీ 1 సంవత్సరం కాలంలో ఇచ్చాం. అదే మనం 2019-2020 నుంచి చూసుకుంటే దాదాపు ఒక 2000 చిల్లర మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఈ 1 సంవత్సరంలోనే మనం ఒక 630కి ఇచ్చాం. అదే హైయెస్ట్ ఇన్ కంట్రీ అనమాట వీవర్స్కి. సో అదొకటి ఇచ్చాం మనం. అంతేకాకుండా మనం తెలంగాణలో ఇంతకుముందు వీవర్లు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ ఊర్లలోనే అమ్ముకునేవాళ్ళు, లేదంటే ఏదైనా ఒక షాపుకో వాటికో ఇచ్చేవాళ్ళం. మేము ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాం, మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్ అని చెప్పి. సో వీవర్లు ఎవరైతే ఉన్నారో ఆ వీవర్లు
వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రోడక్ట్ అంతా తీసుకొని ఢిల్లీలో ఢిల్లీ హాట్ అని ఉంటుంది, ఢిల్లీ హాట్కి వెళ్ళి అమ్ముకోవడానికి, లేకపోతే కనుక సూరజ్ కుంద్ మేళా అని ఉంటుంది అక్కడ అమ్ముకోవడానికి, శిల్పారామం మేళా, తౌషాలి ఉత్సవ్ భువనేశ్వర్, లేకపోతే ఉదయ్పూర్ మేళా, లేకపోతే తాజ్ ఉత్సవ్ తాజ్ మహల్ ముందు ఒక ఫెస్టివల్ నడుస్తూ ఉంటుంది, ఆ ఫెస్టివల్ జరిగే స్టాల్స్లో కానీ, తర్వాత లేకపోతే ఢిల్లీలో జన్పద్ అని చెప్పేసి అక్కడ హ్యాండ్లూమ్స్ కోసం స్పెషల్గా ఒక బిల్డింగ్ కట్టారు, అందులో కొన్ని స్టాల్స్ ఇచ్చు వాళ్ళని పెట్టి అమ్మించడం మొదలుపెట్టాం. అది బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు వీవరు ఏదో సపోజ్ ఒక ముగ్దా సిల్స్ అని ఇంకోటి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, ఆ పెద్ద పెద్ద షాప్స్కి ఇచ్చి అమ్ముకుంటుంటే వాళ్ళకి జరిగిపోవడం జరిగిపోతుంది. కానీ వీవరే సొంతంగా వెళ్ళి వాళ్ళని చేయడం అనేది ఒక ప్రాక్టికల్ దీని కింద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ తీసుకొని భారతదేశంలో ఉన్న వీవర్లందరినీ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ అనమాట, మార్కెటింగ్ ఈవెంట్. సో దాని కింద ప్రతి నెల మనం ఇంతమంది 10 మంది వీవర్లను, 5 మంది వీవర్లను, 20 మంది వీవర్లను అట్లా ఆ నెల ఎవరెవరు అప్లై చేసుకున్నారో వాళ్ళని డ్రా తీసి ఎవరైతే డ్రాలో సెలెక్ట్ అయ్యారో అది కంప్యూటరైజ్డ్ డ్రా. మళ్ళీ మనం నా రికమెండేషన్ రికమెండేషన్ అనేది లేదు, కంప్యూటరైజ్డ్ డ్రా. కంప్యూటర్ ఎవరి పేరు అయితే సెలెక్ట్ చేస్తుందో ఆ సెలెక్ట్ చేసిన వాడికి ఢిల్లీ హాట్లో ఒక ప్రైమ్ ప్లేసు, అట్లనే జన్పద్లో ఒక ప్రైమ్ ప్లేసు, లేకపోతే కనుక పూనాలో తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వివిధ ప్లేసుల్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు, లేదా వివిధ స్టేట్లు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటాయి. ఆ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసే ప్రతి ప్లేస్లోనూ మనం తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ పెట్టాం. కనీసం 5 మినిమం 5 ప్రతి నెల వాళ్ళు. మళ్ళీ ఎట్లా పెట్టుకున్నామంటే ఈసారి పలానా ఆయనకి వచ్చింది, మళ్ళీ ఆయనకే అవకాశం లేకుండా ఇంకొక ఆయనకి, అట్లా రొటేషన్ బేసిస్లో ఒకళ్ళకే లాభం పడకుండా ఎవ్రీబడి ఈజ్ బెనిఫిటెడ్, వీవర్ని అందరినీ. ఎవరెవరైతే మనం దానికోసం ఒక గ్రూప్ పెట్టాం మేము, వాట్సాప్ గ్రూపు. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతిదీ అడ్వర్టైజ్ చేస్తుంటాం మేము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి లెటరు, ప్రతి మార్కెటింగ్ ఈవెంట్ ఆ గ్రూప్లో పెట్టేస్తాం. ఆ గ్రూప్లో పెట్టేస్తే ఆ గ్రూప్ ద్వారా సభ్యులుగా ఉన్న వాళ్ళు చూసుకుంటారు, సభ్యులుగా లేని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు గట్టుపల్లి పోచంపల్లి ఉంది, పోచంపల్లిలో ఒక 15 మంది సభ్యులుగా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి తెలియజేస్తుంటారు. అక్కడ టీమ్ లీడర్స్గా పెట్టాం. గట్టుపల్లి ఉంది, అక్కడ టీమ్ లీడర్స్గా పెట్టాం. ఇవన్నీ చేసాం. వీటన్నిటితో పాటు ఇంతకుముందు ఎప్పుడు మన వీవరు డైరెక్ట్గా ఫారెన్ వెళ్ళి ఎగ్జిబిషన్స్ చేయలేదు. ఈ మధ్య ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీవర్ ఎవరైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా ఫారిన్ ఎగ్జిబిషన్స్కి పంపిస్తాం. అట్లా తడకా రమేష్ గారు అని చెప్పి పోచంపల్లిలో ఉంటారు, ఆయన పవర్ మ్యూజియం అని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఉంది. అక్కడ ఆ మ్యూజియంలో ఆయన ఇక్కడి నుంచి చేనేత కార్మికుడు అంటే ఎట్లా ఉంటాడు, మగ్గం ఎట్లా ఉంటుంది, మగ్గం ఎట్లా నేస్తారు, ఇక్కత్ ఎట్లా తయారు చేస్తారు, తయండే ఎట్లా తయారు చేస్తారు అని చెప్పి మొత్తం ఎక్విప్మెంట్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి 7 రోజుల పాటు డెమాన్స్ట్రేషన్ చేశారు. అక్కడ చేసి లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసి ఆయన అక్కడ వస్తూ ఒక 2-3 కోట్ల రూపాయలు ఆర్డర్ తెచ్చుకున్నాడు. అట్లనే విజయలక్ష్మి గారు అని ఉంటారు, అరకాల విజయలక్ష్మి గారు. ఆమె ఈ రోజు కూడా అమెరికాలో తానాలో ఉన్నారు, తానాకి రికమెండ్ చేసాం, తానాలో ఉన్నారు. సెప్టెంబర్ నెల చివరి వరకు ఆమెకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి తానాలో. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఒక మార్కెటింగ్ ఈవెంట్ జరుగుతుంది. మార్కెటింగ్ ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఎక్విప్మెంట్ దొరుకుతుంది. సో వాళ్ళకి ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది అనమాట. అట్లా ఒక 18 మంది వీవర్లని తెలంగాణలో ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫారెన్ టూర్కి పంపించి, ఫారెన్లో దుబాయ్కి, ఆస్ట్రేలియాకి, అమెరికాకి, లండన్కి, అట్లా ఆమ్స్టర్డామ్కి, జపాన్కి, ఇన్ని కంట్రీస్ తిప్పాం మేము తెలంగాణ నుంచి. సో వీవర్లకు అవకాశం కల్పిస్తున్నాం. సో వీవర్లు వెళ్ళి వాళ్ళే సొంతంగా అమ్ముకొని ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ మనం ఇంకొక పెద్ద స్కీమ్ ఏంటంటే మన తెలంగాణలో చాలా గ్రాండ్గా చేసింది ప్రొడ్యూసర్ కంపెనీస్ అని చెప్పి. ఇదివరకు చేనేత కార్మికులు కోఆపరేటివ్ సొసైటీ ఫోల్డ్ పరిధిలో చేసేవాళ్ళు. కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఒక 200 మందో 300 మందో 500 మందో మెంబర్గా ఉండి కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఉండి వాళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లాంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఐడియాతో వచ్చింది. ఇంతకుముందు కోఆపరేటివ్ అగ్రికల్చర్లో ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు, ప్రొడ్యూసర్ కంపెనీస్ అని చెప్పి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అని చెప్పేసి. అవి సక్సెస్ అయినాయి. అవి సక్సెస్ అయిన దాన్ని బేస్ చూసుకొని
వై కాంట్ వీ డూ ఇన్ హ్యాండ్లూమ్ సెక్టర్? ఎందుకంటే అగ్రికల్చర్ తర్వాత లార్జెస్ట్ ఈజ్ హ్యాండ్లూమ్. సో హ్యాండ్లూమ్ సెక్టర్లో ఎందుకు చేయకూడదు అని చెప్పి హ్యాండ్లూమ్ సెక్టర్లో పైలట్ ఇచ్చారు తెలంగాణకి. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసాం. మామూలుగా 100 టార్గెట్ పెట్టుకున్నారు ఆల్ ఓవర్ ఇండియాకి. 100 టార్గెట్ పెట్టుకుంటే మనం తెలంగాణ నుంచి 39 ఇచ్చేసాం. మనం 100 టార్గెట్ పెట్టుకుంటే బెంగాల్ నుంచి ఒక 15, ఆంధ్ర నుంచి ఒక 20 అట్లా వస్తే తెలంగాణ ఒక్క స్టేట్ నుంచే 39 ఇచ్చాం. మనం 39 ప్రొడ్యూసర్ కంపెనీస్ ఇచ్చాం. ఆ ప్రొడ్యూసర్ కంపెనీలు ఏంటంటే 10 మంది వీవర్లు ఒక చోట గుమిగూడి వాళ్ళు ఆ కంపెనీ ఫామ్ చేస్తారు. ఆ కంపెనీ ఫామ్ చేయడానికి కూడా ఆడిటర్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గవర్నమెంట్ భరిస్తుంది. వాళ్ళు వీవర్లు ఎవరు వాళ్ళు జేబుల నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. ఆడిటర్ ఛార్జెస్ 50,000 అవుతాయి. ఏది రిజిస్ట్రేషన్ కానీ వాటికని వీటిని డిజిటల్ సిగ్నేచర్స్ అని అవన్నీ. సో ఆ 50,000 గవర్నమెంటే భరిస్తుంది. ఆ 50,000 గవర్నమెంట్ భరించి 10 మంది వీవర్లు ఒక ప్రొడ్యూసర్ కంపెనీకి ఏర్పడతారు. అందులో నుంచి ఎవరైతే చదువుకొని కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్, హిందీ కమ్యూనికేషన్ చేయగలరో ఆ మెంబర్ని మేము సీఈఓగా పెడతాం ఆ కంపెనీకి. తర్వాత వాళ్ళలో ఎవరన్నా ఒక డిజైన్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఓకే, లేదంటే ఒక డిజైనర్ని మేము అటాచ్ చేస్తాం. సో ఆ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు ఉత్పత్తులకు కావాల్సిన ఈ మగ్గాలు కానీ, వాళ్ళకి ఆఫీస్ సెటప్కి అమౌంట్ కానీ, ఆఫీస్ సెటప్కి సంబంధించిన అమౌంట్ కానీ, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ కానీ, ఇవన్నీ గవర్నమెంటే ఇస్తుంది. సబ్సిడీ అది. మళ్ళీ ఈ దాంట్లో ఏ లోన్ లేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్కి 50,000 గవర్నమెంటే భరిస్తుంది. ఎవరైతే వర్కింగ్ క్యాపిటల్ కావాలనుకుంటున్నారో ఆ వర్కింగ్ క్యాపిటల్ గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత ఆఫీస్ సెటప్ అంటే వాళ్ళు ఒక చోట సపోజ్ హైదరాబాద్ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఒక కంప్యూటర్ కావాలి, ఒక టేబుల్ కావాలి, ఒక కుర్చీ కావాలి, ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. సో అట్లా ఒక 39 ప్రొడ్యూసర్ కంపెనీలు వ్యూవర్లు చేసాం. ఆ 39 ప్రొడ్యూసర్ కంపెనీలోంచి ఇప్పుడు ఒక 15 ప్రొడ్యూసర్ కంపెనీలు ఫుల్ ఫ్లెడ్జ్ స్వింగ్లో ఉన్నాయి. లైక్ దుబ్బాకలో శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఆయన అంతకుముందు మామూలుగా ఒక 4 మగ్గాలు 5 మగ్గాలు పెట్టుకొని చేసుకునేవాడు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టిన తర్వాత 20 మగ్గాలతోటి ఆయన లినన్ ఇక్కత్ అని చెప్పేసి శారీస్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇక్కత్ శారీస్ కాటన్లో కానీ లేకపోతే సిల్క్లో కానీ ఉండేది. కానీ ఆయన ఇంపోర్ట్ చేసుకున్న లినన్ పెట్టి జయలక్ష్మి మిల్స్ ద్వారా లినన్ తీసుకొని ఆ లినన్ తోటి శారీస్ చేసి, ఇక్కత్ శారీస్ చేసి వారు పెద్ద పెద్ద బుటిక్స్, భారతదేశంలోనే రెనౌండ్ బుటిక్స్కి వారు సప్లై చేస్తున్నారు. అట్లనే పోచంపల్లిలో తడకా రమేష్ గారిది పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ అని ఉంది. ఆ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు ఒక ఓన్ షోరూమే పెట్టేశారు పోచంపల్లిలో. ఒక ఓన్ షోరూమ్ పెట్టి వాళ్ళ ఓన్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఎన్ఎం సుకుమార్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నారు, ఎన్ఎం మాధవి అని చెప్పి, వాళ్ళు ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టుకొని వాళ్ళు సిల్క్ కకూన్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ స్టేజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంతవరకు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా చేస్తున్నారు. దాన్ని మన గౌరవనీయ రాష్ట్రపతి మేడము 2023 డిసెంబర్లో విజిట్ కూడా చేశారు ఆ ప్రొడ్యూసర్ కంపెనీని. స్వయంగా వారు విజిట్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు ఆ ప్రొడ్యూసర్ కంపెనీని. సో అట్లా కేంద్ర ప్రభుత్వం చేసే స్కీమ్స్ అన్నీ మనం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మా టీం సహకారంతో, మా ఆఫీస్ సభ్యులందరి సహకారంతో దాన్ని ఎంత జయప్రదం చేయగలమో అంత జయప్రదంగా చేసి ఇంప్లిమెంట్ చేసినందుకు ఈ అవార్డు మాకు ఇవ్వడం జరిగింది. గ్రేట్ 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 సార్. అయితే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. అందుకనే ఈ స్థాయికి చేరుకుంది, ఒక ఇంటర్నేషనల్ అవార్డుకి వరకు చేరుకున్నది. అయితే దీనిలో మీరు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఇంత కృషి చేస్తున్నారు. సో చేనేత కార్మికుల నుండి ఎలాంటి సపోర్ట్ అందుతుంది మీకు? ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? చేనేత కార్మికుల్ని ముందు మేము వారికి అప్రోచ్ అవ్వగానే ఏ వ్యక్తి అయినా సరే మనం ముందు వెళ్ళి మనం చెప్పినప్పుడు వాళ్ళు రెడీగా అడాప్ట్ చేసుకోరు. వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళతోటి మమేకం అవ్వాలి, వాళ్ళలో కుటుంబ సభ్యుడిగా మనం కలిసిపోవాలి, వాళ్ళ కష్టాలేంటో మనం తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయగలమో వాళ్ళకి చెప్పగలగాలి మనం. ప్లస్ ఎప్పుడైతే చేనేత కార్మికుడికి మనం ఫినాన్షియల్గా అతని మీద బర్డెన్ లేదు అని చెప్పి మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని నమ్మించగలము, అప్పుడు అతను ముందుకు వస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఫినాన్షియల్లీ బర్డెన్ ఉన్నా సరే దాని మూలంగా నీకు ఈ లాభం కలుగుతుంది, నీకు ఈ మార్కెట్ టైఅప్ కలుగుతుంది, నీకు ఇంత పర్సంటేజ్, ఇప్పుడు నువ్వు ఒక 100 రూపాయలు సంపాదిస్తుంటే రేపొద్దున నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఉందని చెప్పి మనం కన్విన్స్ చేసి జస్టిఫై చేయగలిగితే వీవర్ అడాప్ట్ చేసుకుంటారు.
అది మన టీమ్ మెంబర్స్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళు కంపల్సరీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మనం. అంతా మోడర్నైజ్ చేస్తున్నారు. సాంప్రదాయకమైన చేనేత వస్త్రాల నుండి చాలా ఆధునికమైన టెక్నాలజీని కూడా మిళితం చేస్తున్నారు. సో అదేవిధంగా సార్ సిల్క్ ప్రొడక్షన్ వైపు నుండి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? సిల్క్ ప్రొడక్షన్ అనేది బేసిక్గా మన ఏరియాలో, జనగాం ఏరియాలో మాత్రం బాగా ప్రొడక్షన్ జరుగుతోంది. లేదంటే మనంతా బెంగళూరు ఏరియా మీద మ్యాక్సిమం డిపెండెంట్. అదే తస్సర్ కానీ ఎరీ కావాలంటే మనం బీహార్ కానీ, బెంగాల్ కానీ, అస్సాం మీద కానీ డిపెండెంట్. సో సిల్క్ ఏంటంటే ఇట్స్ ఫ్లక్చువేటెడ్ ఐటమ్. ఆ సంవత్సరం ఎక్కువ సిల్క్ కల్టివేషన్ ఉంది, సిల్క్ వీవర్స్ దాన్ని, సిల్క్ ఫార్మర్స్ దాన్ని బాగా చేశారు అంటే ఆ సంవత్సరం రేట్ తగ్గుతుంది. అంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది. లైక్ గోల్డ్ మార్కెట్ లాగా సిల్క్ మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి రేట్ బాగా పెరుగుతూ ఉంటుంది, ఒకసారి రేట్ తగ్గుతూ ఉంటుంది. సో స్టేబుల్ అనేది మనం కష్టం సిల్క్. సో అందుకని ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ పెట్టింది. ఆ కార్పొరేషన్ ద్వారా సిల్క్ను ప్రొక్యూర్ చేస్తున్నారు బెస్ట్ రేట్కి. సిల్క్ ప్రొక్యూర్ చేసి దాన్ని వీవర్స్కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందుకని చెప్పి మార్కెట్ హెచ్చు తగ్గులున్నా, మార్కెట్లో ఏమన్నా క్వాలిటీ తేడా ఉన్నా కానీ, ఇప్పుడు ఎందుకంటే వాడు చూపించే క్వాలిటీ ఒకటి ఉంటుంది, ఇచ్చే క్వాలిటీ ఒకటి ఉంటుంది ప్రైవేట్గా. అందుకని చెప్పి ఇవన్నీ ఇబ్బందులు వీవర్కి ఉండకూడదని చెప్పేసి దాన్ని ఏం చేశారంటే స్టెబిలైజ్ చేయడం కోసం అని చెప్పి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్పారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మా ఆఫీస్లో ఒక అంతర్భాగం, డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్లో ఒక అంతర్భాగం అది. సో వారు ఏం చేస్తారంటే కాటన్ కానీ, సిల్క్ కానీ, జూట్ కానీ, లినన్ కానీ ఇవన్నీ మిల్స్ నుంచి ఒక మిల్ గేట్ ప్రైజ్లో కొనేస్తారు. కొనేసి వీవర్లకి 15% సబ్సిడీ ఇస్తారు. ఆ 15% సబ్సిడీ ఎట్లా ఇస్తారంటే, సపోజ్ 5,000 రూపాయలు సిల్క్ కిలో ఉంది, మీరు 5,000 రూపాయలు సిల్క్ కొంటున్నారు వీవర్గా. మీరు 5,000 రూపాయలు మీరు డీడీ ఫామ్లోనో చలాన్ ఫామ్లోనో NHDC కట్టేస్తారు. కట్టిన తర్వాత యాన్ మీకు ఇంటికి పంపించేస్తారు. బై పోస్ట్ ఆర్ బై యాన్ డిపో ద్వారా పంపిస్తారు. పంపించిన తర్వాత మీరు అందుకున్న తర్వాత 15 రోజుల్లోపు మీరు గవర్నమెంట్ దగ్గర మీరు రిజిస్టర్ చేసి లింక్ చేసుకున్న మీ ఆధార్ ఎనేబుల్డ్ లింక్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి 15% మీకు జమ అయిపోతుంది. అంటే మార్కెట్లో 5,000 ఉండేయండి, 10,000 ఉండనియండి, అది మీకు సబ్సిడైజ్డ్ రేటుకు దొరికింది, మిల్ గేట్ ప్రైస్కి దొరికిపోయింది. ప్లస్ దాని మీద మీకు 15% రాయితీ కూడా దొరికింది. అందుకని చెప్పి వీవర్కి పెద్ద బర్డెన్ పడదు. సో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఈ డైస్ కానీ, కెమికల్స్ కానీ, ఈ రా మెటీరియల్ కానీ, ఎటువంటి రా మెటీరియల్ అయినా సరే, మాకు ఫలానా రా మెటీరియల్ కావాలి అంటే ఆ రా మెటీరియల్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. అందుబాటులో లేకపోతే వాళ్ళు ఇండెంట్ పెట్టేస్తారు. ఇండెంట్ పెట్టి ఆ ఇండెంట్కి ఎగనెస్ట్గా డెలివరీ ఇస్తారు. సో ఆ విధంగా వీవర్లందరికీ మేము ఎవరైతే వీవర్ మన తెలంగాణ కానీ ఇండియాలో ఎవరైతే వీవర్లు ఉన్నారో వాళ్ళకి వీవర్ పాస్బుక్ అని కూడా ఇస్తున్నాం మేము. వాళ్ళకి ప్రతి వీవర్కి వీవర్ ఐడి కార్డు ఇస్తున్నాం, పైచాన్ కార్డ్ అంటాం మనం. తర్వాత వీవర్కి ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో ఆ అసిస్టెంట్కి ఏమో యాన్సిలరీ వర్కర్ కార్డు ఇస్తున్నాం. వీవర్ కార్డ్ ఏమో పింక్ కలర్లో ఉంటుంది, వీవర్ ఐడి కార్డ్ ఏమో అసిస్టెంట్ కార్డ్ ఏమో లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఈ కార్డులు ఉంటాయి. ఈ కార్డు ఉన్న వీవర్కి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఈ యాన్ పాస్బుక్ కూడా వాడు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే 15% సబ్సిడీలో వాళ్ళకి యాన్ కానీ, కెమికల్స్ కానీ, డైస్ కానీ వస్తాయి. ప్లస్ ఆ వీవర్ ఐడి కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ముద్రా లోన్ వస్తుంది బ్యాంక్ నుంచి. ముద్రా లోన్ వస్తుంది 50,000 రూపాయలు ఇనీషియల్ స్టేజ్లో 50,000 రూపాయలు ముద్రా లోన్ వస్తుంది. ఆ ముద్రా లోన్లో 50,000 రూపాయలు 10,000 రూపాయలు సబ్సిడీ, 40,000 రూపాయలు ఆయన రీపే చేయాలి. సో ఆ ఏరియా లీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ లీడ్ బ్యాంక్ ద్వారా ఆ ముద్రా లోన్ కూడా వస్తుంది. ఈ ఐడెంటిటీ కార్డు మూలంగా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ ఐడెంటిటీ కార్డు వీవర్ ఎవరైనా సరే నేను వీవర్ని, నాకు ఐడెంటిటీ కార్డు కేంద్ర ప్రభుత్వం రాలేదు అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ పెట్టింది. ఆ యాప్లోకి వెళ్ళి అతను మొత్తం తన డేటా అంతా ఫిలప్ చేసి అతని ఆధార్ నెంబరు, తన ఏ ఊరు, తను ఎక్కడ ఉన్నాడు, తను ఏ మగ్గం వేస్తున్నాడు ఏంటని డేటా ఇచ్చేస్తే మా ఆఫీస్ నుంచి ఇమీడియట్గా వాడు అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే మాకు వచ్చేస్తుంది డేటా. 24 గంటల నుంచి 48 గంటల్లో వస్తుంది. మేమేం చేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తాం,
వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని వెరిఫై చేస్తాం. సపోజ్ అతను జెన్యూన్ వీవరా కాదా, నిజంగా అతని దగ్గర మగ్గం ఉందా లేదా, గత 3 నెలలుగా ఏం నేసాడు, ఇవన్నీ వెరిఫై చేసుకొని ఎస్ అనగానే మేము ఐడి కార్డు ఇక్కడ క్లిక్ చేసేస్తాం అక్కడే. అండ్ దెన్ అండ్ దేర్ మా వాళ్ళు యాప్ని ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ క్లిక్ చేసేస్తారు, అతను ప్రింట్అవుట్ చేసేసుకోవచ్చు తన ఐడి కార్డు. సో ఐడి కార్డ్ ప్రింట్అవుట్ చేసుకున్న తర్వాత ఎట్లయితే ఆధార్ లామినేషన్ చేసి పెట్టుకున్నాడో అట్లా లామినేషన్ చేసి పెట్టుకొని దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ అన్ని మనం కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఇస్తుందో ఇవన్నీ మనం చాలా చాలా అడ్వాన్స్డ్గా తీసుకొని వెళ్ళిపోతున్నాం తెలంగాణలో. ఇవన్నీ వాళ్ళకి రీచ్ అవడానికి కూడా ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? బికాస్ పల్లెటూరుల్లో ఉంటారు, అవి చేయడం కోసం అని చెప్పేసి మనం ఎక్కడైతే వీవర్ కాన్సన్ట్రేటెడ్ క్లస్టర్స్ ఉంటాయో ఆ క్లస్టర్స్లో మేము వెళ్ళి ప్రతి నెల ఒక చౌపాలను కండక్ట్ చేస్తాం. హ్యాండ్లూమ్ వీవర్స్ అందరినీ ఒక చోట గుమిగూడి చేసి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఆ 3 నెలల్లో ఆ 4 నెలల్లో ఏమైనా కొత్త స్కీమ్ వచ్చిందా, లేకపోతే గత సంవత్సరంలో ఏమొచ్చింది, ఇప్పుడేమొచ్చింది, ఆ స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము, ఆ స్కీమ్స్ బెనిఫిట్ ఏంటి అనేది ప్రతిసారి వెళ్ళి మనం నెలకి ప్రతి 15 రోజులకు ఒక చౌపాల్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఫోర్ట్నైట్ ఒక చౌపాల్ ఉంటుంది. అది వీవర్స్ కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్కి వెళ్తాం. వెళ్ళి అక్కడ లోకల్లో ఉండే కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసులను కానీ లేకపోతే అక్కడ ఉండే కమ్యూనిటీ హాల్స్లో కానీ లేదా వాళ్ళ వీవర్స్ ఉండే షెడ్స్లో కానీ మేము ఒక చౌపాల్ కండక్ట్ చేస్తాం. మా అధికారులు వెళ్తారు, మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కానీ, మా పవన్ కుమార్ టిఎస్ గారు కానీ, లేకపోతే మా శ్రీనివాస్ అని చెప్పి ఇట్లా డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు మాకు, బాలాజీ, సంతోష్ అని చెప్పేసి ఇట్లా డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ వాళ్ళకి మేము ఫీల్డ్ అలాట్ చేసాం. ఒక్కొక్క డిజిగ్నేటెడ్ ఆఫీసర్కి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క జిల్లాని అలాట్ చేసాం. వాళ్ళు ఆ ప్రాంతానికి జిల్లాకి వాళ్ళు బాధ్యులు అనమాట. వాళ్ళు ఆ ఏరియాలో ఉండే వీవర్లతోటి ఒక గ్రూప్ పెట్టుకొని ఉంటారు, వాళ్ళ ఫోన్లో వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఉంటారు. ప్రతినిత్యం వాళ్ళు టచ్లో ఉంటారు. ప్లస్ ప్రతి ఫోర్ట్నైట్ వాళ్ళు ఒక చౌపాలు కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేయడం మూలాన వాళ్ళ కష్ట నష్టకాలు మాకు తెలుస్తాయి, వాళ్ళ ఇబ్బందులు ఏమైనా తెలుస్తాయి, దాని మూలంగా ఇది చేస్తాం. ఓకే సార్, ఈ ప్రెస్టీజియస్ అవార్డు దక్కింది. అయితే అది వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఏంటి మీ ఫీలింగ్? ఆ క్షణాన్ని ఎట్లా అనుభవించారు? అది ఆ అవార్డు రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఒక మధురమైన భావన అంటాం కదా మనం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తాము, స్టేజ్ మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతులతోటి, అంటే హయ్యెస్ట్ పురస్కారం కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనం అవార్డు తీసుకుంటాము. ఒక గుర్తింపు, మన కెరియర్లో ఒక గుర్తింపు, అంటే మనం ఇంత కష్టపడ్డామన్న దానికి ప్రభుత్వం ఇచ్చిన ఒక గుర్తింపు. మన పై అధికారులు మనని గుర్తించి మన కృషిని మన శ్రమని వాళ్ళు గుర్తించి ఒక మెమరీ లాగా మనకి ఇచ్చారు కాబట్టి దట్స్ అన్ ఒక రియల్ ఫీలింగ్. ప్లస్ ఒక ఆఫీసర్కి ఇంతకు మించిన బెనిఫిట్ ఒక ఫీలింగ్ ఉండదు మనం చేసే కృషికి. గ్రేట్. అయితే ఇప్పుడు ఈ అవార్డు అందుకోవటం, ఇప్పటి వరకు మీరు చేస్తున్న ఈ కృషి ఏదైతే ఉందో అది భవిష్యత్తులో తెలంగాణ చేనేత రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఇప్పుడు నేను ఈ అవార్డు పొందాను, నా కింద అధికారులకు ఒక స్ఫూర్తిది. నా కింద అధికారులు ఇంకా ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది, నాకు ఇంకెక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ సంవత్సరం నాకే కాదు, తెలంగాణలో ఒక 2 వీవర్లకు కూడా అవార్డు వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం వీవర్లకు అవార్డు ఉంటుంది. మన దగ్గర 3 పద్మశ్రీ అవార్డీలు ఉన్నారు, సంత్ కబీర్ అవార్డీలు ఉన్నారు, నేషనల్ అవార్డీస్ ఉన్నారు. ప్లస్ అది ఈ అవార్డు అనేది ఒక పాజిటివ్ చైన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక నరేంద్ర అని చెప్పి, నర్మద గారు అని చెప్పి వాళ్ళకేమో మార్కెటింగ్ అవార్డు వచ్చింది. అట్లనే గూడా పవన్ అని చెప్పి యంగ్ ఎంటర్ప్రెన్యూర్, యంగ్ వీవర్ అవార్డు వచ్చింది. సో ఇప్పుడైతే అంతరించిపోతుంది వీవర్స్ కమ్యూనిటీలో, యంగ్ జనరేషన్ రావటం లేదు. యంగ్ జనరేషన్ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతారు, ఇంకేదైనా డ్రైవరో ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు నేను వీవర్ కమ్యూనిటీలో నేను ఇది పనిచేస్తాననే ఒక ఫీలింగ్ రావటం లేదు. ఎప్పుడైతే గూడా పవన్ అనే వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తికి అవార్డు వచ్చిందో ఆయన్ని చూసి ఇంకొక 24 ఏళ్ళకో 23 ఏళ్ళ అతను ఈ ఫీల్డ్కి వచ్చి ఆయన అవార్డు తీసుకోవాలనుకుంటాడు. అట్లనే ఒక లేడీ నర్మదా అనే అమ్మాయి, ఆమె లేడీ హోమ్ మేకర్, ఆమె ఎంటర్ప్రెన్యూర్గా టర్నప్ అయింది. టర్నప్ అయ్యి ఆమె బిజినెస్ పెట్టుకొని మా ఆఫీస్ ప్రోత్సాహంతో మేము ఇచ్చే సపోర్ట్ తోటి ఆమె ఈ సంవత్సరం 4 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందాము. 4 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందాము.
సో ఈ 4 కోట్లని 10 కోట్లు చేస్తుంది, 10 కోట్లని 15 కోట్లు చేస్తుంది. దాని మూలంగా ఇప్పుడు 200 మంది వీవర్లు ఆమె మీద ఇప్పుడు ఆధారపడి బతుకుతున్నారు. అట్లాంటిది 200ల 500 అవుతుంది, 500ల 1000 అవుతుంది. సో ఇట్స్ అన్ కంటిన్యూస్ చైన్. అంటే ఒక పై లెవెల్లో ఒక అవార్డు కింద లెవెల్కి వచ్చేసరికి దట్ విల్ జనరేట్ రెవెన్యూ. ఒక అవార్డు ఇట్ విల్ జనరేట్ రెవెన్యూ అండ్ ఇన్స్పిరేషన్ టు గెట్ మోర్ అవార్డ్స్ అండ్ మోర్ రెవెన్యూ మోర్. ఇదేంటంటే మనం మానవతా దృక్పథంతో చూస్తే ఎవరికైనా సరే ఒక 10 రూపాయల లాభం ఉన్నాయంటేనే వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉంటారు. సో ఎప్పుడైతే పని కల్పించగలుగుతున్నాం వీవర్కి, ఇంతకుముందు వీవర్కి వ్యవసాయదారుడికి ఎట్లయితే 365 రోజులు పని ఉండేదో వీవర్కి ఇంతకుముందు కూడా 365 రోజులు పని ఉండేది. ఎప్పుడైతే మిల్లులు వచ్చినాయో, ఆధునిక పోకళ్ళు వచ్చినాయో చేనేత తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న చేనేత కళని, చేనేత ఉత్పత్తుల్ని, చేనేత కళాకారుల్ని తిరిగి మళ్ళీ ఈ ఫీల్డ్కి తీసుకొచ్చి వాళ్ళకు ఒక సస్టైనబిలిటీ కల్పించి, వాళ్ళకు ఒక మంత్లీ రెవెన్యూ కల్పించి, వాళ్ళకు ఒక ఆధారం చూపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆశయం. సో దీన్ని మేము ఫీల్డ్ లెవెల్లో సక్సెస్ఫుల్గా తీసుకెళ్లడం మా బాధ్యత. ఓకే. అయితే నిజంగానే మీరు చెప్పినట్లు చాలామంది ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఎడ్యుకేషన్ ఎక్కువ అవుతుంది, పల్లెటూరు నుండి సిటీ వస్తున్నారు, జాబ్లు కోసం ప్రయత్నిస్తున్నారు, ఐటీ అటువైపు. అయితే ఇప్పుడు ఇలాంటి అవార్డులు నిజంగానే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటే ఎక్కువ మంది జనం దీనికోసమని ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? అదేమన్నా చేస్తున్నారా? దానికోసం ఏం చేస్తున్నామంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లేకపోతే అపరల్ టెక్స్టైల్ డిజైన్ సెంటర్, ఈ రెండింటి ద్వారా మేము ఎవరైతే యంగ్ వీవర్స్ ఉన్నారో, యంగ్ వీవర్స్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, తర్వాత ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే కనుక టెక్స్టైల్ కోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఈ చేనేత కళాకారుల పిల్లల్ని అందులో కోర్సులో జాయిన్ చేయడానికి మేము రిజర్వేషన్ కల్పించాం. వాళ్ళు ఆ కోర్సులో జాయిన్ అవుతారు. ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమో డబ్బులు కట్టాల్సిన పని ఉండదు, గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది ఫీజు. 100% రీఎంబర్స్మెంట్. ఇప్పుడు ఒక చేనేత కార్మికుడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో చదువుకున్న పిల్లడు ఉన్నాడు, టెక్స్టైల్ బీటెక్ చేస్తున్నాడు, లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కోర్స్ చేస్తున్నాడు, లేదా ఐఎస్టీలో డిప్లొమా చేస్తున్నాడు, లేదా ఇంకెక్కడన్నా నల్సర్లోనో ఇంకెక్కడన్నా ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటుంటే కనుక అది టెక్స్టైల్ రిలేటెడ్ కోర్స్ ఉంటేనే దానికి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ అవుతుంది గవర్నమెంట్. ప్లస్ వాళ్ళు చదువుకోవడానికి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని స్కాలర్షిప్ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది. అది ప్రతి సంవత్సరం మేము మా ఆఫీస్ ద్వారా మేము ఒక ఇది చేస్తుంటాం, లిస్టు తయారు చేస్తాం, స్టూడెంట్స్ లిస్టు తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రుల బయోడేటా, ఆ పిల్లడి బయోడేటా, వాళ్ళ తల్లిదండ్రుల ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ అన్నీ తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేసి వాళ్ళ అమౌంట్స్ రీఎంబర్స్ చేయిస్తుంటాం. పోయిన సంవత్సరం 12 మంది విద్యార్థులకి రీఎంబర్స్ చేయించాం, ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర చేశారో. అట్లనే ఇంకోటి ఏంటంటే ఎవరైతే చేనేత కళాకారులకి స్టేట్ అవార్డు కానీ, అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కానీ, లేకపోతే కనుక నేషనల్ అవార్డు కానీ ఇవైతే వచ్చున్నాయో, సంత్ కబీర్ అవార్డు కానీ వాళ్ళకి వచ్చున్నాయో, వాళ్ళైతే 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళు అంతగా పని చేయలేరు. వాళ్ళకి వృద్ధాప్యం మూలంగా వచ్చే ఇబ్బందుల మూలంగా వాళ్ళు పని చేయలేరు. అందుకని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరికైతే వీవర్లు ఉన్నారో వాళ్ళ ఆదాయం కనుక సంవత్సరానికి బిలో పవర్టీ లైన్లో ఉంటే కనుక, వాళ్ళు అబోవ్ పవర్టీ లైన్లో ఉంటే బాధలేదు. బిలో పవర్టీ లైన్లో ఉన్న వీవరు 60 సంవత్సరాలు దాటి ఉండి స్టేట్ గవర్నమెంట్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కానీ పొంది ఉంటే అతన్ని ఐడెంటిఫై చేసి అతన్ని మేము సంబంధిత జిల్లాలో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్ ద్వారా అతని డేటా తెప్పించుకొని మేము అతనికి నెలకి 8,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఒక వీవర్కి, ఒక పల్లెటూరులో ఉండే వీవర్కి ఒక 8,000 రూపాయలు ఆదాయం వస్తుంది ఈ పెన్షన్ ద్వారా అంటే దట్స్ అన్ ఫెయిర్లీ గుడ్ అమౌంట్ టు అతని మెడికల్ ఎక్స్పెన్సెస్కో లేకపోతే అతని లైవ్లీహుడ్కో పనికొస్తుంది అనే బాధ్యతతోటి ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా, చెన్నైలో జరిగిన చేనేత దినోత్సవం సందర్భంగా ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇంతకుముందేమో ఓన్లీ నేషనల్ అవార్డు పొందిన వీవర్లకు ఉండేది, దాన్ని స్టేట్ గవర్నమెంట్ అవార్డు పొందిన వీవర్లకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇది ఇస్తున్నాం. సో గత సంవత్సరం ఏమో 24-25లో మేము 68 మందికి వీవర్లకు ఇచ్చాము. మేము స్టేట్ అవార్డు, సెంట్రల్ అవార్డు పొందిన వాళ్ళకి మేము పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చాము. ఈ సంవత్సరం
చేనేత దినోత్సవం సందర్భంగా ఫస్ట్ ఫేజ్ కింద అంటే మొత్తం ఆ 68 మంది మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు మా దగ్గర. కొత్త వాళ్ళు యాడ్ అవుతారు, ప్లస్ పాత వాళ్ళు రెన్యువల్ చేసుకుంటారు. సో ఆ రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాము. అంటే అతను బతుకున్నంత కాలం ఆ పెన్షన్ అతనికి అంటే సంవత్సరం మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. నేను ఒకసారి అప్లై చేసుకున్నాను కదా నాకు వస్తుంది కదా అంటే కుదరదు. ప్రతి సంవత్సరం అతను ఆ తహసీల్దార్ గారి దగ్గర నుంచి బిలో పవర్టీ లైన్ సర్టిఫికేట్ తీసుకొని మాకు ఏడీ గారి ద్వారా అప్లై చేసుకుంటే మేము దాన్ని రెన్యువల్ చేసేస్తాం. రెన్యువల్ చేసుకొని ఎవరి బాధ్యత ఉండదు. అతను తహసీల్దార్ గారి ద్వారా సర్టిఫికేట్ తీసుకొని ఏడీ గారి ద్వారా మాకు పంపిస్తారు. మేము ఢిల్లీకి పంపిస్తాము. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఎవరు మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు దీంట్లో. క్యాష్ రూపాయన పోవడం లేకపోతే ఎవరైనా డబ్బులు తీసుకోవడం అట్లాంటివి ఉండవు. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. 96,000 అది కూడా ఎట్టే స్ట్రెచ్ పడిపోతాయి. ఏది 8,000 నెల వేయం మేము. ఒకేసారి లంసంగా వాడికి అమౌంట్ పడిపోతాయి. యాన్యువల్ పెన్షన్ కదా, నెలకి 8,000 చొప్పున ఒకేసారి లంసం అమౌంట్ పడిపోతుంది. ఆ లంసం అమౌంట్ పడితే అతను దాంతో వైద్య ఖర్చులు చేయించుకోవచ్చు, లేదా ఏదన్నా తన ఇంటి ఖర్చులకు వాడుకోవచ్చు, ఇంకేదో రకంగా వాడుకోవచ్చు. అట్లా మధ్యలో ఒక వీవరు అవార్డు డిక్లేర్ అయింది, అతని పెన్షన్ డిక్లేర్ అయింది. పెన్షన్ డిక్లేర్ అయిన తర్వాత మరణించడం జరిగింది. అయితే మేము ఆ గ్యాప్ పీరియడ్ ఏదవుతుందో ఆ గ్యాప్ పీరియడ్ని కూడా క్యాలిక్యులేట్ చేసి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. నార్మల్గా అయితే చనిపోయాడు కాబట్టి ఎలిజిబిలిటీ లేదని చెప్పి తీసేయచ్చు. కానీ అవార్డు డిక్లేర్ అయిన తర్వాత చనిపోవడానికి ఒక నెల రోజులు పీరియడ్ బతుకున్నాడు ఆయన. ఆ నెల రోజులకి పీరియడ్ ఎంత అయిందో లెక్కేసేసి ఆ పెన్షన్ అతనికి రిలీజ్ చేసాం మేము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కనీసం ఒక నెల పెన్షన్ అతనికి వెళ్ళినా ఒక ఆధారం అని గుర్తుపెట్టుకొని ఆ 8,000 రూపాయలు అతనికి అకౌంట్లో పడి, అంటే అతని అకౌంట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మరణించాడు కాబట్టి అతని అకౌంట్ క్లోజ్ అయింది కాబట్టి అతని భార్య అకౌంట్లో పడేలాగా స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం మేము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని అతని అకౌంట్లో వేసాం మేము డబ్బులు. సో దాని మూలంగా ఈ ఒక క్రెడిబిలిటీ అనమాట. మా ఆఫీస్ అంటే ఏంటంటే ఓకే ఈ వీవర్స్ సర్వీస్ సెంటర్ ఆఫీస్ ఆఫ్ ద డీసీ హ్యాండ్లూమ్స్ అంటే వీళ్ళు చేనేత కార్మికులకి సహాయం చేయడానికి ఉన్నారు, చేనేతకు అభివృద్ధి కోసం ఉన్నారు, వీళ్ళని నమ్ముకుంటే మమ్మల్ని మోసం చేయరు అనే ఒక నమ్మకం తెలంగాణలో కలిగించగలిగాం మేము. దాని మూలంగా వాళ్ళు ఒక మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు ఈ అవార్డుకి ఒక నాంది పలికింది మాకు. సార్ ఈ చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న సర్వీసు ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో అట్ ద సేమ్ టైం మీ సర్వీస్ సెంటర్ నుండి గవర్నమెంట్కి కూడా ఎట్లాంటి ఏదైనా సలహా ఇవ్వడం కానీ దాన్ని వాళ్ళు తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు మేము ఉన్నది ఎందుకంటే మేమే లైజన్ వింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి మేము వారధి. సో ఈ వారధి ఎట్లాంటిదంటే మేము లైక్ టెస్కో ఉంది తెలంగాణ ఎపెక్స్ బాడీ. ఈ ఎపెక్స్ బాడీకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా మేము ఇస్తాం. ఈ టెక్నికల్ సపోర్ట్ని తీసుకొని వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ అచీవ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. అట్లనే స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిన వీవర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ఆ కోఆపరేటివ్ సంబంధించిన టెక్నికల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవన్నీ మా ద్వారా వాడికి వెళ్తుంటాయి. తర్వాత ఇంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్కి మేము ఒక 34 క్లస్టర్లు ఇచ్చున్నాం. 34 హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అంటే స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది, ప్రపోజల్ మాకు పంపిస్తుంది, మేము దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని మంజూరు ఇస్తారు. ఆ మంజూరు ఇచ్చిన తర్వాత ఆ క్లస్టర్ ఇంప్లిమెంటేషన్ అంతా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత, మానిటరింగ్ మా బాధ్యత. సో ఆ మానిటరింగ్లో మేము ట్రైనింగ్ ఇస్తాం వీవర్లకి, ప్లస్ అక్కడ ఒక డిజైనర్ని పెడతాం, ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ని పెడతాము, వారికి మేమే జీతం భరించడం జరుగుతుంది. క్లస్టర్లో మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ అయితే ఇందాక ముందు చెప్పున్నాను, ఎలక్ట్రానిక్ జాకార్డ్ అని, హెచ్ఎస్ఎస్ ఐటమ్స్ అని, మగ్గాలని, యాక్సెసరీస్ అని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ మా ద్వారానే వెళ్తాయి. ప్రతిదీ మా ద్వారానే వెళ్తుంది అక్కడ. సో ఆ విధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తోటి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ. ప్లస్ వీవర్స్కి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఒక టార్గెట్ లాగా ఇస్తుంది వీవర్లకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మా సూపర్విజన్లో అది జరిగిపోతుంటుంది. సో పాలసీ డెసిషన్ మేకర్లో కూడా ఇంక్లూజివ్ ఉంటుంది. ప్రతిదీ ఒక ఇట్స్ అన్ కంబైన్డ్ ఎఫర్ట్. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి చేసే కృషి చేనేత కార్మికులకి అన్నమాట. ఇది ఏ ఒక్క అంటే చప్పట్లు ఒక చేత్తో మోగవు కదా, చప్పట్లు రెండు చేత్తో మోగుతాయి. సో అట్లా రెండు విభాగాలు కలిస్తేనే చేనేత కార్మికుడికి ఒక ఇది జరుగుతుంది. ఓకే.
సార్, ఈ సాంప్రదాయ చేనేత కళను మీరు ఈ సెంటర్ కాపాడుతుంది, వాళ్ళందరికీ కావాల్సిన సర్వీస్ అంతా ఇస్తుంది. దీంతోపాటు ఈ ఈ ఆధునిక డిజైన్లను కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా? సో దాన్ని ఎట్లా మీరు అదే ఇందాక చెప్పినట్టు, సో ఆధునిక సాంప్రదాయక డిజైన్లని, సాంప్రదాయక ఉత్పత్తుల్ని మేము కాపాడుతున్నాం. అందులో భాగంగా ఎగ్జాంపుల్ చెప్తాను. మన గద్వాల్ ఏరియా ఉంది. గద్వాల్ ఏరియాలో ఇదివరకు ఒరిజినల్ మహారాజుల కాలంలో ఒరిజినల్ గద్వాల్ చీరలు నేర్చేవాళ్ళు. అంటే మధ్యలో బాడీ కాటన్ ఉండేది, అటు బార్డర్ ఇటు బార్డర్ సిల్క్ ఉండేది, మళ్ళీ పల్లో సిల్క్ ఉండేది, ఒరిజినల్ డిజైన్ అది. సో అది అంతరించిపోయింది. దాన్ని ఇప్పుడు రివైవ్ చేస్తున్నాం మేము. ఒరిజినల్ అంటే గద్వాల్ ఏరియా ఏంది, కమర్షియలైజేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి మహారాష్ట్రలో నేసే పైటనీ శారీని ఇటు గద్వాల్ని రెండు మిక్స్ చేయడం మొదలుపెట్టారు. లేదంటే గద్వాల్ని ఇంకొక ఫ్యాన్సీ శారీని మిక్స్ చేయడం మొదలుపెట్టారు. సో అవన్నిటి మూలంగా ఒరిజినల్ గద్వాల్ ఐడెంటిటీ పోయిందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని అక్కడ ఒక 250 మగ్గాలని మేము ఐడెంటిఫై చేసి, మా ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది, శ్రీవెన్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్గానిక్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అని చెప్పి, దాని CEO ది బెస్ట్ పర్సన్ ఎవరంటే మిస్టర్ వర్మ అని చెప్పి, ఆయన యాక్చువల్లీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్డ్ ఇన్ TCS అండ్ అమెరికా. ఆయన వెనక్కి తిరిగి వచ్చారు. నేను పుట్టిన ప్రాంతానికి నేనేమన్నా చెయ్యాలి అని చెప్పేసి ఆయన అంత పెద్ద ప్రొఫెషన్, అంత ఇదిలో ఉండి దాన్ని వదిలేశాడు. వదిలేసి గద్వాల్లో ఉన్న వీవర్లకి ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి అంటే మా ఆఫీస్ సపోర్ట్ తోటి ఆయన ఒక 250 మగ్గాల్ని రివైవ్ చేస్తున్నారు. సో ఆ రివిజన్లో ఎంతమంది టెక్నికల్ సపోర్ట్ ఉందో, హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఉందో అదంతా మేము ఇస్తున్నాం. అట్లనే మన దగ్గర ఇంకొక ఓల్డ్ ట్రెడిషన్ చూస్తే ఆర్మూర్ చీరలు అని ఉన్నాయి, వాటికి సంబంధించి. అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు శైలజా రామయ్య గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. షీఈస్ హైలీ ఇంటెలెక్చువల్ లేడీ అండ్ షీ ఫోకస్ మచ్ ఆన్ హ్యాండ్లూమ్స్. సో ఆమె ఏం చేశారంటే, భాగవతం భారతం టైంలో శ్రీకృష్ణుడి అటైర్ ఉంటుంది కదా, ఆ శ్రీకృష్ణుడి అటైర్ని మనం ఎందుకు చీరల్లోకి తీసుకురాకూడదని చెప్పి వారికి ఒక ఐడియా ఇస్తే దాన్ని పీతాంబరి శారీస్ అని చెప్పేసి దాన్ని ఇప్పుడు వీ హ్యావ్ బ్రాట్ అవుట్. అట్లనే మేడం ఏం చేశారంటే, మనం ఇదివరకు మా నిజాం కాలంలో హిమ్రూ బట్టలు అని చెప్పి వాడేవాళ్ళం. హిమ్రూ అని చెప్పి నిజాం వాడేవాడు. ఆ నిజాం వాడే హిమ్రూ ఓవర్ కోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్లని మనం చీరల్లో ఎందుకు రాకూడదు అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి మేము సూరారం అండ్ కమలాపూర్ అనే ఏరియాలో ఆ హిమ్రూ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హిమ్రూ డిజైన్స్ని చీరల్లోకి పట్టుకొచ్చాం. సో అవి మార్కెట్లో సక్సెస్ అయింది. అట్లనే రామప్ప డిజైన్స్ అని చెప్పి రామప్ప గుడి మీద కాకతీయులకు చిత్రాలు ఉంటాయి, వాటన్నిటిని మేము పేపర్ డిజైన్స్గా తీసుకొని వాటిని చీరల్లో పట్టుకొస్తున్నాం మేడం సపోర్ట్ తోటి. మేడం ఐడియా అనమాట ఇది, శైలజా రామయ్య మేడం ఐడియా. సో వాటిని రామప్ప శారీస్ అని పేరు పెట్టాం. రామప్ప శారీస్ అని చెప్పి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తున్నాయి. సో ఇవన్నీ మనం యంగ్స్టర్స్కి ఎట్లయితే కావాలో అట్లా మార్చుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా మేము డిజైన్ స్టూడియోస్ పెడుతున్నాం. మా ఆఫీస్లో ఒక డిజైన్ స్టూడియో ఉంది, పోచంపల్లిలో ఒక డిజైన్ స్టూడియో ఉంది, గద్వాల్లో ఉంది. అక్కడ ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ కలర్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఈ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి సంబంధించిన కలర్ ప్యాటర్న్స్ అన్ని రాసి ఉంటాయి ఆన్లైన్లో. ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటి, రాబోయే సంవత్సరానికి ఏం కలర్ నడుస్తుంది, రాబోయే సంవత్సరానికి ఏం ట్రెండ్ నడుస్తుంది, రాబోయే సంవత్సరంలో ఎటువంటి వస్త్రధారణ ఉంటుంది అని చెప్పి దాంట్లో ఒక రీసెర్చ్ ఉంటుంది. దాన్ని అన్ని డౌన్లోడ్ చేసి వ్యూవర్లకు అందజేసి వాటిల్ని మానిటర్ చేస్తూ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా యంగ్ జనరేషన్ అంటే ఇదివరకు హ్యాండ్లూమ్ అంటే ఏంటి, అమ్మమ్మలు కట్టుకునే చీర, తాతమ్మలు కట్టుకునే చీరలు అనేవాళ్ళు. ఇప్పుడు జనరేషను మేము థ్యాంక్స్ టు అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టీవీ మీడియా మా రిక్వెస్ట్ని వాళ్ళు మన్నించి, లైక్ అనసూయ గారు ఉన్నారు, లేకపోతే సమంత గారు ఉన్నారు, తర్వాత మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ అని చెప్పి ఉన్నారు. అట్లా వీరందరూ ఎవరైతే బిగ్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో, వాళ్ళ డ్రెస్సింగ్ అటైర్స్లో హ్యాండ్లూమ్ తీసుకొచ్చారు. వాళ్ళ అటైర్స్లో హ్యాండ్లూమ్ వాడుతున్నారు. హ్యాండ్లూమ్ వాడడం మూలాన ఒక అవేర్నెస్ వచ్చింది యంగ్ జనరేషన్కి. అరే ఇదేదో బాగుంది, ఈ అటైర్ ఫలానా అనసూయ వేసుకుంది, ఫలానా రష్మి వేసుకుంది, ఫలానా టీవీ యాక్ట్రెస్ వేసుకుంది, సో ఇది ఎక్కడ దొరుకుతుందో మనం తెలుసుకోవాలి అని చెప్పి మాకు ఒక కమ్యూనికేషన్స్ వస్తున్నాయి. మమ్మల్ని అడుగుతున్నారు, ఈ ఫలాంది దొరుకుతుందా, ఫలాంది మాకేమైనా అరేంజ్ చేయగలరా, ఫలాంది ఎక్కడన్నా సోర్స్ చేసి పెట్టగలరా అని చెప్పేసి. అందుకని చెప్పేసి యంగ్ జనరేషన్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది గ్రాడ్యువల్లీ. సో ఎప్పుడైతే యంగ్ జనరేషన్ 20, 25, 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్లూమ్ వైపు మొగ్గు చూపుతారో
అప్పుడు మళ్ళీ ఒక రీజనరేట్ అవుతుంది ప్రోడక్ట్. సో ఇందులో మన ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్, జనరేషన్ టార్చ్ బేరింగ్ అంటారు. అదే సార్, ఇంకొకటి ప్రైజెస్ విషయంలో ఇప్పుడు మీరు చాలా తీసుకొస్తున్నారు. నేను కూడా బయట మార్కెట్లో చూస్తూ ఉంటాము. చేనేత వస్త్రాలు గతంలో కంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగాయి. ఈవెన్ మనం శిల్పారామం వెళ్ళి చూసినప్పటికీ సో సామాన్యులు కొనే అంత స్థాయిలో అయితే నిజానికి లేదనే చెప్పుకోవాలి. అయితే ఒకప్పుడు నిజంగా చేనేత వస్త్రాలు అంటే పల్లెటూరులో వేసుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు సిటీల్లో పెద్ద పెద్ద మాల్స్లో గ్లాసెస్ అద్దాలు ఉన్న వాటిల్లో చాలా ప్రైజెస్ పెట్టి అమ్మే స్థాయికి వెళ్ళింది. నిజంగా ఇది చాలా గర్వించదగ్గాల్సిన విషయం. అన్ని క్లాసెస్ వాళ్ళు వేసుకుంటున్నారు. బట్ ఇది కామన్ పీపుల్కి కూడా అవైలబుల్ ఉండేది ఏమన్నా ఉందా యాక్చువల్గా? సో ఇప్పుడు మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఎంటర్ అవుతుందో, ఇప్పుడు ఒక వీవర్కి కన్జ్యూమర్కి మధ్యలో ఒక 4-5 చైన్స్ ఎంటర్ అవుతాయో, ఆ 4-5 చైన్స్ ఎంటర్ అయినప్పుడు అదొక రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు మీ నుంచి నాకు, నా నుంచి ఇంకొకరికి, ఇంకోరికి వెళ్ళి కన్జ్యూమర్ దాకా వెళ్ళేలోగా ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగిపోతాయి. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన వెబ్ పోర్టల్ కొత్తగా పెట్టింది, ఇండియా హ్యాండ్మేడ్ బజార్ అని చెప్పేసి. ఇండియా లైక్ అమెజాన్ ఎట్లనో, లైక్ ఫ్లిప్కార్ట్ ఎట్లనో ఇండియా హ్యాండ్మేడ్ బజార్ అని పెట్టింది. ఇండియా హ్యాండ్మేడ్ బజార్ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా వీవర్ అందులో అమ్ముకుంటాడు. అందులో ఇప్పుడు అమెజాన్ ద్వారా అమ్మినా, ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మినా వాళ్ళు పర్సంటేజ్ పెట్టుకుంటారు. ఇందులో ఆ పర్సంటేజ్ కూడా లేదు. 0% మేకింగ్ కాస్ట్ వీవర్ పెట్టుకున్నాడు. సపోజ్ 1000 రూపాయలకి పెట్టాడు. ఎవరన్నా ఒక ఆయన ఆన్లైన్ బుక్ చేసుకున్నాడు ఇండియా హ్యాండ్మేడ్ బజార్ పోర్టల్ నుంచి, ఆ వీవర్ డైరెక్ట్గా సప్లై చేసేస్తాడు అదే 1000 రూపాయలకి. ప్లస్ మేము చేసేది ఏంటంటే ప్రతి నెల ఆ వీవర్ని న్యూ డిజైన్స్ పెట్టడానికి ప్రోత్సహిస్తున్నాం. సపోజ్ మీరు రిజిస్టర్ అయ్యారు యాజ్ ఎ వీవర్, మీరు ఈ నెల ఇది పెట్టారు, మళ్ళీ అదే ప్రోడక్ట్ని అవైలబుల్ ఉంచి దాంతోపాటు ఇంకొక 10 ప్రోడక్ట్లు, ఇంకొక 15 ప్రోడక్ట్లు పెట్టి దాన్ని చేస్తున్నాం. రిటర్న్ పాలసీ కూడా ఎట్లా పెట్టామంటే, ఒకవేళ రిటర్న్ పాలసీలో ఏమన్నా చీర కానీ ఏమన్నా వస్తువు కానీ డ్యామేజ్ అయ్యి కన్జ్యూమర్ నుంచి వస్తే దట్ ఈస్ రియంబర్స్డ్ విత్ ఇన్సూరెన్స్ టు వీవర్. ఆ విధంగా పెట్టేశాం. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీరు హ్యాండ్లూమ్లో రేటు పెరగడానికి ఇంకొక చిన్న కారణం ఏంటంటే, నేత కార్మికుడు ఒక చీర నెయ్యాలంటే ఒక 2 రోజుల నుంచి 5 రోజులు పడుతుంది. కొన్ని చీరలు ఉంటాయి నెల రోజులు. ఇప్పుడు మొన్న ఒక చీర మన హరిప్రసాద్ గారు అని చెప్పేసి సిరిసిల్లలో నేశారు. ఆయన ఒక నెల రోజులు కష్టపడాల్సి వచ్చింది. సో నెల రోజులు ఆయన జీవన భృతి అందులో యాడ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ నెల రోజులు జీవన భృతి, రోజుకి 300 రూపాయలు వేసుకున్నా అది యాడ్ అయిపోయింది. ప్లస్ ఆ హ్యాండ్లూమ్ ఒక చీర తయారు చేయాలంటే, ఇప్పుడు మీరు మామూలుగా మిల్ ప్రోడక్ట్ చూశారు, స్విచ్ ఆన్ చేయగానే రోజుకు 100 మీటర్లు తయారైపోతుంది, 1000 మీటర్లు తయారైపోతుంది, 1,00,000 మీటర్లు తయారైపోతుంది. వేరేజ్ ఒక హ్యాండ్లూమ్ చీర నెయ్యాలంటే 5 నుంచి 10 రోజులు పడుతుంది. కొంచెం పెద్ద డిజైన్, కాంచీపురం లాంటి డిజైను, లేకపోతే డబల్ ఇక్కత్ పోచంపల్లి డిజైను అట్లాంటిది అయితే నిలబట్టచ్చు. సో మన ఇక్కత్ డిజైన్ ఉంది, ముందు ప్రిపరేటరీ ప్రాసెస్కే వారం రోజులు పడుతుంది. ఒక చీర నెయ్యాలంటే ఆ చీర తయారు చేయడానికి ముందు దాని రంగుల అద్దకానికి, దాని టై అండ్ డై చేయడానికి ఒక 7 రోజులు పడుతుంది అతనికి. 7 రోజుల తర్వాత మగ్గం ఎక్కుతుంది. అంటే ఈ 7 రోజులు కూలీ అతనిది, ప్లస్ మగ్గం ఎక్కిన తర్వాత 5 రోజులు కూలీ. సో ఇవన్నీ యాడ్ అయినాయి. దాని మూలంగా ఒక రేటు పెరుగుతుంది సామాన్యంగా. సో ఈ పవర్లూమ్లో ఏంటంటే ఆ ఫీలింగ్ ఉండదు. మీరు పవర్లూమ్ క్లాత్ని, హ్యాండ్లూమ్ క్లాత్ని మీరు వేలాడదీసి చూస్తే దీని డ్రేపింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీని ఫాల్ ఎక్కువగా ఉంటుంది హ్యాండ్లూమ్కి. అదే పవర్లూమ్ అంటే కనుక పల్సగా ఉంటుంది, అది ఇట్లా గాలికి ఊగుతూ ఉంటుంది. సో అక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ రా మెటీరియల్ పట్టింది. సిల్క్ ఉందనుకోండి, సపోజ్ హ్యాండ్లూమ్ మీద వేసాడు అనుకోండి, అది కిలో పట్టింది అనుకోండి, పవర్లూమ్ పెడితే అదంతా మెషిన్ అడ్జస్ట్మెంటే కాబట్టి 1/2 కిలోకో 1/4 కిలోకో అయిపోతుంది అది. ఇప్పుడు ఆన్లైన్లో పోచంపల్లి చీర అని అమ్ముతారు, పవర్లూమ్లో నేసి కూడా అమ్ముతారు కొన్ని. అమ్మినప్పుడు అది 5,000కే అమ్ముతుంటాడు. అదే వేరేజ్ మీరు ఒరిజినల్గా హ్యాండ్లూమ్ వీవర్ దగ్గరికి వెళ్ళి కొంటే ఆ చీర ఈ చీర బరువు పెట్టి చూస్తే, మీరు తూకం వేసి చూడండి, తూకం వేసి చూస్తే కనుక ఇది కనుక దరిదాపు 800 గ్రాములు, 900 గ్రాములు, 1000 గ్రాములు ఉంటుంది. ఇదే పవర్లూమ్లో నేసిన చీర, తక్కువ రేటుకి వచ్చిన చీర 200 గ్రాములు, 300 గ్రాములు ఉంటుంది. అంటే అక్కడ సిల్క్ ఇది 5,000 రూపాయలు కిలో ఉంటే కనుక
5,000 రూపాయలు ఇక్కడ పూర్తిగా ఉపయోగపడింది. ఇక్కడ ఏ 2,000 రూపాయలకో 1,500కో ఆ సిల్క్ వచ్చేసింది. ప్లస్ ఆ టెక్స్చర్ కానీ అవన్నీ తేడా ఉంటాయి, అందుకని కొంచెం రేటు పెరుగుతుంది. ప్లస్ మీరు పెద్ద పెద్ద షోరూమ్లకు వెళ్ళగానే వాళ్ళ ఏసీ రేటు వాళ్ళ ఇవన్నీ ఉంటాయి. అందుకనే మేము ఈ మిడిల్ మెన్ వ్యవస్థ లేకుండా ఉండాలి, వీవర్ డైరెక్ట్గా అమ్ముకోవాలి, వీవర్ డైరెక్ట్గా లాభపడాలి, అండ్ కన్జ్యూమర్కి వీవర్కి మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదు అని చెప్పి ఈ మార్కెటింగ్ స్కీమ్స్ పెట్టింది. ఇప్పుడు ఢిల్లీలో మీరు పోచంపల్లి చీర కొనాలంటే ₹1,00,000 పడుతుంది. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్గా రారు, వాళ్ళు ఇక్కడ ఉండే దళారులను ఎవరినో మిడిల్ మాస్టర్ వీవర్స్ని పట్టుకుంటారు, వాళ్ళు ఇంకోళ్ళని పట్టుకుంటారు, దాని మూలంగా ఇవన్నీ పడతాయి. అందుకనే వీవర్ని మేము డైరెక్ట్గా ఢిల్లీ పంపిస్తాం, అతనికి రానుపోను ఖర్చులు ఇస్తాము, అతనికి రానుపోను డియర్నెస్ అలవెన్స్ ఇస్తాం, అంటే ట్రైన్లో తినడానికి, అక్కడ ఉండడానికి, అక్కడ వసతి కూడా మేమే కల్పిస్తాం. ఇవన్నీ కల్పించి అక్కడికి పంపిస్తాం. అక్కడ అతను ప్రొడక్ట్ అమ్ముకొని వస్తాడు. అట్లనే బాంబే పంపిస్తాం, అట్లనే కొచ్చిన్ పంపిస్తాం, అట్లనే బెంగళూరు పంపిస్తాం. ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థని అంతరింపజేయడానికి ఈ డైరెక్ట్ వ్యూవర్ని ఫ్రేమ్లోకి తీసుకురావడానికి మేము తీసుకెళ్తున్నాం. సో అందుకోసం కొంచెం మీకు రేట్ డిఫరెన్సెస్ కనపడుతుంటాయి. సార్ ఇంకొకటి, ఈ అవార్డు ఏదైతే వచ్చిందో నేషనల్ అవార్డు, ఇది మహిళల్ని మరింత ప్రోత్సహించడానికి ఏదైనా హెల్ప్ అవుతుందంటారా? చేనేత పరిశ్రమలో మహిళల్ని ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. అందుకని ఈసారి మీరు మార్కెటింగ్ అవార్డు చూస్తే గజం నర్మద గారికి ఇవ్వడం జరిగింది మహిళని ప్రోత్సహించడానికి. అట్లనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి విజన్ తోటి టెక్స్టైల్ మినిస్టర్ గారు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు బున్కర్ దీదీ స్కీమ్ అని వస్తుంది. బున్కర్ దీదీ స్కీమ్ అని చెప్పి, అంటే ఎవరైతే మహిళా వీవర్లు ఉన్నారో, బున్కర్ అంటే వీవర్, దీదీ అంటే ఆడామ, బున్కర్ దీదీ స్కీమ్ 50,000 రూపాయల ఇన్కమ్ లోపు ఉండేవాళ్ళు, ₹1,00,000 ఇన్కమ్ లోపు ఉండేవాళ్ళు, 5 లక్షల ఇన్కమ్ ఉండేవాళ్ళని వాళ్ళని సార్ట్అవుట్ చేసి వాళ్ళకి మేము స్కీమ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఎవరైతే చేనేత కార్మికుడు ఉన్నాడో కార్మికురాలు కూడా రావాలి అని చెప్పి మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు మేము 50,000 సంవత్సర ఆదాయం 50,000 లోపు ఉండేవాళ్ళు, సంవత్సర ఆదాయం 1,00,000 లోపు ఉండేవాళ్ళు, సంవత్సర ఆదాయం 2 లక్షల లోపల ఉండేవాళ్ళు, సంవత్సర ఆదాయం 5 లక్షల లోపు ఉండేవాళ్ళు అని చెప్పి డిఫరెంట్ స్లాబ్స్ తీసుకొని ఆ పేర్లన్నీ ఇప్పుడు మేము ఢిల్లీకి రికమెండ్ చేసాం. సో వాళ్ళకి స్కీమ్స్ ఇవ్వబోతున్నాం. ఇక ముందు రాబోయే తరం అంతా మహిళా వ్యూవర్స్కే ఉంటుంది. మహిళా వ్యూవర్స్ అవార్డులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం నర్మద గారికి అవార్డు వచ్చింది. ఆ కాంపోనెంట్లో 10 మంది ఒకటే ఉమెన్ ఉంది, 10 మంది మెన్ ఉన్నారు ఆ కాంపోనెంట్లో. సో ఆ ఉమెన్ ఉంది కాబట్టి ఉమెన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఉమెన్కి ఇవ్వడం జరిగింది నేషనల్ అవార్డు. సో ఆ నేషనల్ అవార్డు ఒక ఉమెన్కి ఇచ్చేసరికి ఇంకొక 10 మంది ఉమెన్ తయారవుతారు మనకి ఆ స్కీమ్కి. బట్ కంపారిటివ్లీ చేనేత శ్రమ అనేది, ఆ పని అనేది ఉమెన్కి ఎంతవరకు, ఉమెన్ బాడీకి కానీ హెల్త్కి కానీ ఎంతవరకు మీరు ఊర్లలోకి వెళ్ళి చూస్తే ఇది తప్పు. ఈ భావన నుంచి బయటకు వచ్చేసండి. మీరు ఊర్లలోకి వెళ్ళి చూస్తే ఎక్కడైతే చేనేత గ్రామాలు ఉంటాయో అక్కడ చేనేత గ్రామాల్లో మేల్తో పాటు సమానంగా విమెన్ కూడా పనిచేస్తుంటారు. వాళ్ళు కండెలు చుడతారు, వాళ్ళు టై అండ్ డై రబ్బర్లు చుడతారు, లేదంటే వాళ్ళు వార్పింగ్ వేస్తారు కదా, ఆ వార్పు చాపే దాంట్లో వాళ్ళే ఉంటారు. ప్లస్ భర్త బయటికి వెళ్తే వాళ్ళు మగ్గం నేస్తుంటారు. పేరుకి మగ ఆయన పేరు వస్తుంది బయటికి, బట్ వెనక చేసే కృషి అంతా ఆడవాళ్ళదే. రైట్, అది రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఏదో కార్మికుడు మాత్రమే చేస్తారు, ఉమెన్ మెంబర్ చేయట్లేదు అనద్దు. ఉమెన్ మెంబర్ 90% వర్క్ చేస్తే 10% వరకే మెన్ చేస్తారు. సాయంకాలం ఏంటంటే మెన్ బయటకు వెళ్ళిపోతాడు, ఉమెనే కూర్చొని నేస్తుంటుంది మీరు ఊళ్ళోకి వెళ్ళి చూస్తే కనుక. సో మీకు ఎట్లయితే మిగతా పరిశ్రమల్లో ఉమెన్ అయితే ఉన్నారో, అగ్రికల్చర్లో కానీ, బీడీలో కానీ, ఇంకో దాంట్లో కానీ, సో చేనేతలో కూడా ఉమెన్ ఉన్నారు. అందుకని మేము యాన్సిలరీ వర్కర్ కార్డు ఉమెన్కే ఇస్తున్నాం. మ్యాక్సిమం యాన్సిలరీ వర్కర్ కార్డు ఉమెన్కే ఉంటుంది. ఓకే సార్, చేనేత సేవా కేంద్రం భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? మా ఇక్కడున్న 45,000 మంది వీవర్లు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో ఆ తెలంగాణలో ఉన్న 45,000 మంది వీవర్లకి మేము అందుబాటులోకి రావాలి. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ వారికి అందుబాటులో తీసుకురావాలి. వారి జీవన శైలిని పెంపొందించాలి, వాళ్ళ లైవ్లీహుడ్ పెంచాలి. ఇప్పుడు సపోజ్ 10-15 వేలు పర్ వీవర్ సంపాదిస్తుంటే దాన్ని 25,000కి తీసుకెళ్ళాలి, 25,000 ఉన్న వాళ్ళని 50,000కి తీసుకెళ్ళాలి. వాళ్ళని జీవన శైలి పెరగాలి. అందులో
యంగ్ వీవర్ మెన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళని ఈ ఫీల్డ్కి తీసుకురావాలి, వాళ్ళకి కావాల్సిన సౌలభ్యాలు మేము పెంపొందించాలి, వాళ్ళకి ఫారెన్ మార్కెటింగ్ డైరెక్ట్ లింకేజ్. ఫారెన్ ఇప్పుడు మీరు ఇక్కత్ ఉంది, మన ఇక్కత్ ఈజ్ ఇండోనేషియాలో ఫేమస్, జపాన్లో ఫేమస్, ఆఫ్రికాలో ఫేమస్, యూరోప్లో ఫేమస్. సో వాళ్ళని ఈ మార్కెట్కి లింకప్ చేయాలి, మేము ఈ మార్కెట్కి లింకప్ చేసి వాళ్ళకి ఇంకెక్కువ పని కల్పించాలి, ఇంకెక్కువ అవకాశాలు కల్పించాలి. సో దీనికి మేము ప్రణాళికలు రచించాము. ఆ ప్రణాళికలన్నీ మేము కేంద్ర ప్రభుత్వం మా టెక్స్టైల్ మినిస్ట్రీ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఒకసారి అప్రూవల్ వచ్చిందంటే విల్ బి ఇన్ ఫుల్ స్వింగ్. గ్రేట్ సార్. ఇంకొకటి నేను మర్చిపోయాను, గతంలో ప్రభుత్వ పాఠశాలన్నిటిలోనూ వొకేషనల్ కోర్స్ కింద కుట్టు ఇట్లాంటివన్నీ ఉండేది. బహుశా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం. సో ఇప్పుడు బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. సో వొకేషనల్ కోర్స్ ప్రభుత్వ పాఠశాలలో అయితేనే, ప్రైవేట్ వాటిలో అసలు ఉండను. సో దీనికోసం ఏదైనా పాలసీ మేకింగ్ ఏదైనా ఉందా, ఏదైనా ప్లాన్స్? ఇప్పుడు అందుకనే అందులో భాగంగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇంతకుముందు సేలంలో, వారణాసిలో, బర్గర్లో, పులియాలో ఎక్కడో దూరంగా మనకి ప్రాంతానికి దూరంగా ఉండేది. సో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఒక స్పెషల్ నోటిఫికేషన్ అప్రూవల్ ఇచ్చింది. అంటే మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత శైలజా రామయ్య గారి కృషితోటి అప్రూవల్ వచ్చేసింది. ఇక్కడే హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని స్టార్ట్ చేసాం. అది వొకేషనల్ కోర్సెస్ని జనరేట్ చేస్తుంది. చేనేత కార్మికులకు సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో, రంగులు అద్దడం దగ్గర నుంచి, డిజైన్ దగ్గర నుంచి, నేత గురించి ఆ వొకేషనల్ కోర్సెస్ అన్నీ ఇస్తుంది. ఆ వొకేషనల్ కోర్స్ అన్నీ డిప్లొమా లెవెల్లో, సర్టిఫికేట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నాయి. అంతేకాకుండా మా ఆఫీస్లో కూడా ఒక ట్రైనింగ్ వింగ్ ఉంది. ఈ ట్రైనింగ్ వింగ్లో ఒక 4 నెలల కోర్స్ అని చెప్పి మేము ఇస్తాం. నెల రోజుల కోర్స్ ఉంది, 2 నెలల కోర్స్ ఉంది, 4 నెలల కోర్స్ ఉంది, 6 నెలల కోర్స్ ఉంది, సంవత్సరం కోర్స్ ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మేము ఇక్కడికి పిలిపించి వాళ్ళకి ఇన్హౌస్ ట్రైనింగ్ ఇస్తాం. ఇన్హౌస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ కోర్స్ నేర్పించి పంపిస్తాం. పంపించడమే కాకుండా వాళ్ళకి ఒక వ్యాలిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ తోటి వాళ్ళు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకొని లోన్స్ పొందొచ్చు, ముద్రా లోన్స్ పొందొచ్చు. అండ్ ఇదే కాకుండా మేము ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఇప్పుడైతే స్కూళ్ళలో, ఇన్స్టిట్యూషన్స్లో జరిగే కోర్సుని మేము చేనేత కార్మికులు ఇళ్ల దగ్గరే కోర్సు నేర్పిస్తున్నాం. దాన్ని సమర్థ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇదివరకు వొకేషనల్ కోర్సెస్ 1 year 2 years కోర్సెస్, దాన్ని ఇప్పుడు మేము సింప్లిఫై చేసాం అన్నమాట. సింప్లిఫై చేసి వీవర్స్ ఇంటికే స్కీమ్, వీవర్స్ ఇంటి దగ్గరికే ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే వీవర్ని మేము హైదరాబాద్ దాకా రమ్మంటే దారికట్టులు పెట్టుకొని వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వీవర్ ఇంటికే మేము వెళ్తున్నాం, వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన విషయం మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. అక్కడ ఏంటంటే యంగ్ జనరేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. వీవర్స్ ఇళ్లలో ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి చదువు మానేసి ఉన్నారు, ఇంటర్ చదివి పాస్ అయ్యి చదువు మానేసి ఉన్నారు, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వీఆర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్. ఆ సమర్థ్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ అసిస్టెన్స్, జాబ్ గ్యారంటీ, ఈ 2. ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా చేయాలనుకున్నారు అనుకోండి, ఐఎస్టీతో టైఅప్ చేస్తున్నాం, నిఫ్ట్తో టైఅప్ చేస్తున్నాం, హెచ్డిసితో టైఅప్ చేస్తున్నాం. సో దాని ద్వారా వాళ్ళకి ఈ వొకేషనల్ కోర్సెస్ లేని లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.